ప్రైజ్లో ఇప్పుడు నేను పాడబోయే పాట నా యేసు దైవమా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఎగ్జామ్స్ టైం అది. నేను చాలా సీరియస్గా చదువుకుంటున్న టైంలో మరి మా హాస్టల్ జస్ట్ బ్యాక్ సైడ్ ఒక గోడ మాత్రమే అడ్డం ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ విషయం జరుగుతూ ఉంది. అందులో సినిమా పాటలు పెట్టారు. చాలా ఆ పాట అంటే హిందీ సినిమా పాటలు పెట్టారు. అందులో ఒక పాట రాగం నన్ను చాలా ఏమంటారు, నా మైండ్ అంతా డైవర్ట్ చేస్తూ ఉందన్నమాట. అది సినిమా పాటే కానీ మనకు పాట పిచ్చి ఉన్నప్పుడు ఇక అవి ఏ పాట అయితేనేవి మనల్ని కొంచెం లాగుతాయి కదా. నేనేమో ఎంతో ట్రై చేస్తాను చదువుకుందామని, సీరియస్గా నా వల్ల కావట్లేదు అనమాట. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ప్రభా, ఆ పాటలు నన్ను ఆకర్షించక ముందే నీ పాట నన్ను ఆకర్షిస్తే బాగుంటుంది కదా. అంటే ఆకర్షణీయమైనటువంటి రాగం నాకు కావాలి, అవి నన్ను అట్రాక్ట్ చేయొద్దు. సో నీ గురించి పాడే పాటలే నన్ను అట్రాక్ట్ చేయాలి అని కొంచెం బాధపడుకుంటా అలాంటిది ఏదైనా నాకు వస్తే బాగుండు అని అనుకున్నాను అనమాట. ద నెక్స్ట్ డేనే నేను కాలేజ్కి సిద్ధపడుతున్నాను. ఆ టైంలో ఏదో ఒక రాగం నా మనసులో నా మైండ్లో వెళ్తా ఉందన్నమాట. నాకు తెలియదు, అది పాట లేదు, ఏదో ఒక ట్యూన్ అలా వెళ్తా ఉంది. వెంటనే నా మనసుకి అనిపించింది ఇదేదో పాటలాగా అనిపిస్తుంది అని చెప్పేసి కూర్చొని వెంటనే రాయడం జరిగింది. దేవుడే ఆ మాటలు రాగం ఇచ్చాడనమాట. అదే ఈ పాట. నాలోని జీవం నీవని, ఓ నాలోని రాగం నీవని. Just